జరుగుతున్న దాడులన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డు నెయ్యి అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, నేను, సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి